హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారనే బాగున్నానండి. ఇవాళ మీ ముందుకి నేను గోంగూర పప్పు. సో గోంగూర వేసేసుకున్నాను. ఫస్ట్ అయితే నేను ప్యాన్ పెట్టేసుకున్నాను. బా ప్యాన్ కడిగేసుకుని చక్కగా ఎక్కువ తగినన్ని నీళ్ళు పోసేసుకున్నాను. అలాగే 2 గ్లాసుల మీడియం సైజ్ గ్లాసులు పప్పు వేసేసుకున్నాను, బాగా కడిగేసుకుని. అలాగే హాఫ్ గ్లాస్ శనగపప్పు కూడా వేసేసాను. చూసారు కదా, మీకు కనిపిస్తుంది. ఆ శనగపప్పుని అలాగే ఉంచేసుకోండి, ఇంకా మెదపద్దు. కందిపప్పు మాత్రం చాలా బాగా ఉడికిపోయింది. 2 గ్లాసెస్ ఆఫ్ కందిపప్పు, హాఫ్ గ్లాస్ ఆఫ్ శనగపప్పు వేసేసి, పచ్చిమిరపకాయలు, పసుపు వేసేసి ఉడకబెట్టేశాను. గోంగూర వేసేసి ఆకు ఏదైతే ఉందో అది వేసేసాను. సో కొంచెం పులుపు తగ్గుతుందని చెప్పి ఇంకా నేను ఇవాళ చింతపండు పిండకుండా మామిడికాయ ఒరుగులు ఉంటాయి కదా, ఒరుగులు వేసేసాను. సో మామిడికాయ ఉంటే మామిడికాయ వేసుకోండి, లేదా ఒరుగులు ఉన్నవాళ్ళు ఒరుగులు వేసుకోవచ్చు. నేను ఇంకా చింతపండు పిండకుండా నేను జస్ట్ గోంగూర మామిడికాయ వేసి చేస్తున్నాను. చాలా చాలా బాగుంటుంది, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా ఎంత బాగా అయిపోయిందో. దీన్ని ఇంకా అసలు మెదపవలసిన అవసరం లేదు, అంత బాగా అయిపోయింది. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. మరిన్ని రెసిపీస్తో మీ ముందు ఉంటాను. మంచి మంచి రెసిపీస్ మీ ముందు ఉంటాయి, ఈజీగా చేసుకునేవి, టేస్టీగా చేసుకునేవి మీ ముందు ఉంటాయి. ఈ పప్పు మాత్రం చాలా బాగుంటుందండి, ఎందుకంటే అన్నంలోకి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే ఒక రేంజ్లో ఉంటుంది. చల్లమిరపకాయలు మాత్రం తప్పకుండా తెప్పించుకోండి. అలాగే అప్పడాలు నంచుకొని తినండి, చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడైతే కొంచెం ఉప్పు వేసేసుకుంటాను, తగినంత ఉప్పు. ఎందుకంటే మనం పులుపు బాగానే వేసాం కాబట్టి ఈ మాత్రం ఉప్పు పడుతుంది. అలాగే కారం కూడా వేసేసుకుని నేను కారం కూడా ఒక హాఫ్ స్పూన్ కారం కూడా వేశాను. ఉప్పు, పసుపు, కారం వేసేసి పచ్చిమిరపకాయలు వేసేసి నేను ఉడకబెట్టేసుకున్నాను గోంగూరతో పాటు. చెప్పాను కదా, 2 గ్లాసెస్ ఆఫ్ కందిపప్పు, హాఫ్ గ్లాస్ ఆఫ్ శనగపప్పు. ఈ ఎప్పుడైనా సరే కాంబినేషన్ మీకు తెలుసు కదా, శనగపప్పు గోంగూర మంచి కాంబినేషన్ కదా. సో అందుకని నేను శనగపప్పు వేశాను. కమ్మగా ఉంటుంది, చాలా ప్రోటీన్ ఉంటుంది, గోంగూరలో ఐరన్ ఉంటుంది, చాలా మంచిది హెల్త్కి. సో అన్ని హెల్దీ ఐటమ్సే కాబట్టి పిల్లలు కూడా ఇష్టపడి తింటారు. సో పిల్లలే కాదు, పెద్దవాళ్ళకు కూడా చాలా ఇష్టం ఈ పప్పు. గోంగూర పప్పు అంటే చాలా ఇష్టం, కానీ చేసే విధంగా చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. సో ఇవాళ నేను వెల్లుల్లిపాయ పోపు వేయట్లేదు, బట్ ఇంగు పోపుతోనే మనం చాలా చాలా టేస్టీగా చేసేసుకోవచ్చు. సో ఇది ఒక్కసారి మరగాలి, బాగా బాగా కుతుకుతలాడుతూ మంచిగా ఉడకాలి. ఉడికిపోయాక మనం పోపు వేసేసుకోవడమే. అప్పటి లోపల కొంచెం కరివేపాకు వేసేసుకుందాం, అలాగే కొంచెం కొత్తిమీర వేసేసుకుని ఈ మరిగేటప్పుడే, ఈ ఉడికేటప్పుడే ఈ మంచి వాసన అంతా పట్టేస్తుంది. మీకు కొంచెం కావాలంటే ఇంకొంచెం కారం వేసుకోవచ్చు. నేను ఎలాగో పోపులో వేస్తాను, మీకు తెలుసు కదా, నేను ఎప్పుడు పోపులో వేస్తానని మీకు తెలుసు కదా. సో ఈ మాత్రం కారం సరిపోతుంది, ఎంత కారం వేసినా సరిపోదు. గోంగూర పప్పులోకి మాత్రం ఎంత వేసినా సరిపోదు, ఎందుకంటే అది పుల్లగా ఉంటుంది. సో ప్లస్ నేను వేసిన గోంగూరే కాకుండా నేను కొంచెం ఒరుగులు కూడా వేశాను కదా, మామిడికాయ ఒరుగులు వేశాను కాబట్టి మంచి పులుపుతో ఉంటుంది, చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ పప్పు మాత్రం. ఒకసారి ట్రై చేయండి. ఎప్పుడైనా సరే కొంచెం మామిడికాయ వేస్తే దేంట్లో అయినా కొంచెం ఒక టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. అందులోనూ గోంగూర మామిడికాయ అంటే సూపర్బ్ కాంబినేషన్. సో ఇది ఒక్కసారి మరగాలండి, మరిగాక మీకు మళ్ళీ చూపిస్తాను. చూసారు కదండి, బాగా ఉడుకుతుంది కదా, చాలా బాగా ఉడుకుతుంది. అందుకే నేను శనగపప్పు వేసుకోమన్నాను. శనగపప్పు వేసుకుంటే గోంగూరకి మంచి కాంబినేషన్, చాలా చాలా టేస్టీగా ఉంటుంది పప్పు మాత్రం. ఈ మాత్రం చిక్కదనంలోనే ఉండాలి, మరీ పలుచగా చేసుకోకండి, అలానే మరీ గట్టిగా కూడా చేసుకోలేము. ఈ మాత్రం ఈ కన్సిస్టెన్సీలో ఉంటేనే బాగుంటుంది. సో కారం వేసుకున్నాం కదా ఇందాక, ఆ కారాన్ని బాగా ఇందులోకి కలిసిపోయేటట్టు చేసేసుకోండి. ఇప్పుడు ఆవాలు మెంతుల పొడి కొంచెం వేసుకోండి, ఎందుకంటే గోంగూరకి మంచి కాంబినేషన్ ఆవాలు మెంతుల పొడి కాబట్టి కొంచెం హాఫ్ స్పూన్ వేసేసుకోండి. అలాగే నేను పప్పు ఉడకబెట్టుకున్నప్పుడు పచ్చిమిరపకాయలు వేసానని చెప్పాను, బట్ ఆల్సో నేను ఇలా పచ్చివి వేసుకుంటాను, సో దట్ హ్యాపీగా మనం మధ్యలో వస్తే తినేయచ్చు. మా ఇంట్లో వాళ్ళు అసలు తినరు, కానీ నేనైతే తినేస్తాను, నాకు నచ్చుతుంది. సో నేను పచ్చిమిరపకాయలు వేసేసుకుంటాను. అవి ఏమవుతుందంటే ఈ గోంగూర పులుపు అంతా ఈ మామూలు మనం వేసిన మామిడికాయ గోంగూర పులుపు అంతా ఈ పచ్చిమిరపకాయలోకి వెళ్ళిపోతుంది, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి అయితే ట్రై చేయండి, ఇలా పచ్చిగా వేసుకుని తినండి, చాలా చాలా బాగుంటుంది. సో ఒకసారి ఉడికొచ్చేస్తుంది, ఈ టైంలోనే మనం ఇంకా పోపు వేసేసుకుందాం. పోపు వేసుకునేటప్పుడు మీకు చూపిస్తాను, కానీ ఒక్కసారి మాత్రం ఇలా కలపాలి, సో దట్ కలిపితే మంచిగా ఇదైపోతుంది, మ్యాష్ అవుతుంది. కానీ శనగపప్పుని మాత్రం ఏం చేయొద్దు, శనగపప్పులాగే ఉంచండి. పప్పు మాత్రం బాగా ప్రెషర్ ప్యాన్లో పెట్టుకున్నాను కాబట్టి చాలా బాగా మ్యాష్ అయిపోయింది. సో నేను ఇన్స్టాగ్రామ్లో పాటలు పాడుతున్నాను, అది కూడా చూడండి, ఫాలో అవ్వండి. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.
స్కిప్ చేయకుండా చూడండి, లాంగ్ వీడియోస్ చూడండి. సో దట్ ఏదైనా ఒక్కటి మిస్ అయితే మళ్ళీ కష్టమవుతుంది మీకు. సో ఒక్కసారి స్కిప్ చేయకుండా మీరు నా ఛానల్లో ఉన్న వీడియోస్, లాంగ్ వీడియోస్ అన్నీ చూసారనుకోండి, మీకు తెలిసిపోతుంది. అన్నీ ఈజీగా మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో, మన ఇంట్లో ఉన్న వాటితోనే చేసేసుకుని హ్యాపీగా టేస్టీగా ఉండేటట్టు చేసి చూపిస్తున్నాను మీకు. అందుకే నేను చెప్తున్నాను, ఒకసారి కామెంట్ బాక్స్లో కూడా పెట్టండి ఎలా ఉన్నాయో, మీరు చేసుకుంటున్నారా, చూస్తున్నారా, నా వాయిస్ ఓవర్ ఎలా ఉంది, నా వాయిస్ ఓవర్ మీకు నచ్చుతుందా లేదా, నేను మాట్లాడే తీరు మీకు నచ్చుతుందా లేదా, ఏమైనా ఉంటే కొంచెం నేను మార్చుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది కదా, నేను అందుకని అడుగుతున్నాను. సో ఇలాగనమాట, బాగా మరిగిపోవాలి. ఇప్పుడు నేను పోపు వేసేసుకుందాం. నేను పోపు గరిటె పెట్టేసుకున్నాను. 1 మినిట్ అండి. నేను పోపు గట్టి పెట్టేసుకున్నానండి. పోపు వేసేసుకుంటున్నాను. ఇందాక కొంచెం నాకు ఇబ్బంది అయింది, సో అందుకే నేను ఆపేయాల్సి వచ్చింది. సో పోపు గట్టిలో తగినంత నూనె వేసుకున్నాను. ఒక్కదాన్ని తీస్తాను కదండి, సో కొంచెం ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో హెల్ప్ ఏమీ లేదు కదా, అందుకే. సో మీరు పోపు గట్టి పెట్టేసుకున్నాను. అందులో ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు వేసేసుకున్నాను. అలాగే ఇంగు పోపు. నేను చెప్పాను కదండి వెల్లుల్లిపాయలు వేయట్లేదని. అంతా ఇవాళ ఇంగు పోపుతోనే మనకి గోంగూర మామిడికాయ పప్పు అద్దరిపోతుంది. గోంగూర మామిడికాయ పప్పు, మామిడికాయ ఉంటే మామిడికాయతో కూడా చేసుకోండి. నా దగ్గర మామిడికాయ లేదు కాబట్టి నేను ఒరుగులు యూజ్ చేస్తున్నాను. చాలా చాలా బాగుంటుంది. డిటో టు డిటో మనం ఎగ్జాక్ట్ మామిడికాయ వేసినట్టే ఉంటుంది. చూసారు కదా, బాగా వేగిపోయింది. ఎక్కువ ఇంగు పోపు, ఇవాళ వెల్లుల్లిపాయ వేయట్లేదు కాబట్టి ఎక్కువ ఇంగు పోపు వేసి చక్కగా బాగా అయిపోయింది. సో కరివేపాకు కూడా వేసేసుకున్నానండి. ఇప్పుడు కారం వేసేసుకుంటాను. కారం వేసేసుకుని బాగా వేగిపోయింది కాబట్టి ఇలా ఒక్కసారి ఇలా అవ్వాలి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. పప్పు మాత్రం అద్దరిపోతుంది. ఈ కారం ఈ పోపులో బాగా ఒక్కసారి వేగిపోయింది అనుకోండి, మంచి ఫ్లేవర్ వస్తుంది. పప్పు కూడా చాలా బాగుంటుంది. దీన్ని ఇలాగా నెమ్మదిగా ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. వదిలిపెట్టరు అసలు, పప్పుని మాత్రం మీరు వదిలిపెట్టరు, అంత బాగుంటుంది. దీన్ని ఇలాగా పూర్తిగా కలిపేసుకోవాలండి. చూసారు కదా ఎంత చిక్కగా భలే బాగుంది పప్పు. ఈ కన్సిస్టెన్సీలో ఉంటేనే బాగుంటుంది, మరీ గట్టిగా ఉంటే కూడా బాగోదు కదా. సో ఈ కన్సిస్టెన్సీలో అయితే తినడానికి వీలుగా ఉంటుంది, కలుపుకోవడానికి వీలుగా ఉంటుంది. చక్కగా చల్లమిరపకాయలు, అలాగే ఎండుమిరపకాయలు, అప్పడాలు, ఎండుమిరపకాయలని కూడా మనం కొంచెం నూనెలో వేయించేసేసి బాగా కలర్ మారిపోయాక అప్పుడు కొంచెం ఉప్పు వేసేస్తే అవి కూడా పనికొస్తాయి. ఒకవేళ చల్లమిరపకాయలు ఉంటే చల్లమిరపకాయలు లేకపోతే నేను చెప్పినట్టు ఇందాకట్లా చేసేసుకోవచ్చు. అలాగే అప్పడాలు, వడియాలు ఇవన్నీ ఉన్నాయనుకోండి, అద్దరిపోతుంది పప్పు మాత్రం. లాస్ట్లో కొత్తిమీర, కరివేపాకుతో గార్నిష్ చేసేసుకోవడమేనండి. అయిపోయింది గోంగూర మామిడికాయ పప్పు. అద్దరిపోయింది, చెప్పలేను ఇంకా, అంత టేస్టీగా ఉందండి. సో డూ ట్రై ఇట్ అండి. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. కామెంట్ బాక్స్లో పెట్టండి ఎలా వచ్చిందో, ఒకసారి ట్రై చేయండి. ఎప్పుడు ట్రై చేయని వాళ్ళైతే ఒకసారి ట్రై చేసి చూడండి. ట్రై చేసిన వాళ్ళైతే ఎంజాయ్ చేయండి. అంతకన్నా నేనేం చెప్పలేను. సో అందరికీ, నలుగురికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నలుగురికి షేర్ చేయండి, నా ఛానల్ని ప్రమోట్ చేయండి. అంతకన్నా నేను ఇంకేం అడగట్లేదు. బట్ వెరీ వెరీ టేస్టీ గోంగూర మామిడికాయ పప్పు. బాయ్ అండి.